అనే గ్రామంలో కంచుమూర్తి కనకం అని ఒక ఆమె ఉండేది. ఆమె నోటి దురుసుదనానికి, దబాయించే పద్ధతికి, కంచులా గట్టిగా మాట్లాడే విధానానికి ఊర్లో అందరూ భయపడతారు. అందుకే ఆమెను అందరూ కంచు కనకం అని పిలుస్తారు. ఆమె నోటి దురుసుతనానికి భర్త బలరాముడు కూడా బల్లిలా మూల కూర్చుంటాడు తప్ప ఆమె మాటకి ఎదురు చెప్పడు. ఎందుకంటే కనకం వచ్చేటప్పుడు 25 ఎకరాల పొలంతో పాటు 50 తులాల బంగారం తీసుకొచ్చింది ఆ ఇంటికి. అందువల్ల ఆ ఇంటిలోనే కాదు, ఆ ఊర్లో కూడా ఆమె చెప్పిందే మాట, ఆమె పాడిందే బాట. ఆ ఊరి చుట్టుపక్కల పండే ధాన్యం అన్నీ కనకానికే అమ్మాలి. ఆమె నిర్ణయించిందే రేటు. ఎవరు నోరు విప్పి అడగడానికి లేదు. దానితో పాటు ఆమె భారీగా వడ్డీ వ్యాపారం కూడా చేస్తుంది. వస్తువు పొలము తాకట్టు పెట్టనిదే ప్రాణం పోతుందన్న పావలా డబ్బులు కూడా ఇవ్వదు. ఆమెకు ఒక విధంగా ఊర్లో చెడ్డ పేరు తప్ప మంచి పేరు లేదు. ఆమె ఒకరోజు కాస్త హుషారుగా ఉన్న సమయం చూసి భర్త బలరాముడు ఇలా కనకం, నువ్వు ఏమి అనుకోనంటే ఒక మాట. అనుకోవాలా వద్దా అనేది మీరు మాట అంటేనే కదా తెలిసేది. ఏం లేదు కనకం, నువ్వు చేస్తున్న పని నాకు నచ్చడం లేదు. ఏం పనయ్యా, నీకు 3 పూటలా వండి తృప్తిగా వడ్డించడమా? అయ్యో కనకం, నువ్వే నా ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మివి. మరి శృంగార లక్ష్మి వేరే ఉందా? అయ్యో, ఎంత మాట అన్నావు కనకం. నేననేది నువ్వు చేస్తున్న వ్యాపారం గురించి. భేదా బిక్కి అని కూడా చూడకుండా ఎక్కువ వడ్డీ తీసుకుంటున్నావు. ధాన్యం కూడా అడ్డగోలుగా తక్కువ ధరకి కొంటున్నావు. అది నేననేది. నా వ్యాపారం నీకు నచ్చకపోవడం ఏంటయ్యా? నేను నా కన్నవారింటి నుండి తెచ్చుకున్న డబ్బుతో వ్యాపారం చేసుకుంటున్నాను. అవతల వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి అమ్ముకుంటున్నారు, వడ్డీకి తీసుకుంటున్నారు. నేనేమి ఇంటింటికి తిరిగి ధాన్యం కొనడం లేదు, బ్రతిమాలి డబ్బు వడ్డీకి ఇవ్వడం లేదు. అది కాదు కనకం, మనకి కావలసినంత డబ్బుంది. ఎందుకు అవసరం ఉన్న వాళ్ళ దగ్గర అధిక వడ్డీ తీసుకోవడం? 2 రూపాయలు 3 రూపాయలు తీసుకుంటే ధర్మ వడ్డీ, కానీ నువ్వు ఏకంగా 10 రూపాయల వడ్డీ. ఇది అన్యాయం కాదు. ఇది కలియుగం. కలియుగంలో న్యాయాన్యాల ప్రశ్నే లేదు. తెలివైన వాడు డబ్బు సంపాదిస్తాడు, అది లేనివాడు అడుక్కు తింటాడు. దేవుడు దిగి వచ్చినా నిన్ను మార్చలేడు. ఇక నేనెంత? నా పిచ్చిగాని ఏదో వండబట్టలేక అప్పుడప్పుడు వాగుతుంటాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నా సంగతి అలా ఉంచుగాని నేను చెప్పే మాట వినవయ్యా. నువ్వు చెప్పే మాట ఎప్పుడు వినలేదు కనకం. అదేంటో చెప్పు. ఏం లేదయ్యా. ఏం లేకపోతే మరెందుకు? పొలానికి పోతా, బోలెడన్ని పనులున్నాయి. సరసానికి సంతోషించాం గాని చాలే, చెప్పేది విను. మనబ్బాయి మల్లన్నకి మా తమ్ముడు కూతురు చంద్రకాంతంనిచ్చి పెళ్లి చేద్దాము అనుకుంటున్నాను. ఏంటి, మీ తమ్ముడు కూతురు చంద్రకాంతంనా? ఏం అంతలా సాగదీస్తున్నావు? పిల్ల చక్కగానే ఉంటుంది, పైగా మన అబ్బాయికి ఈడు జోడు బావుంటుంది. అది కాదు కనకం, ఆ పిల్ల నీ తాకిడికి తట్టుకోగలదా? ఏం నేనేమైనా తుపాకినా సోర్పనకనా? మా తమ్ముడికి ఒక్కతే కూతురు, తగలబెట్టినంత ఆస్తి ఉంది. అదంతా మనకే వస్తుంది. పైగా తమ్ముడు కూతురైతే నా మాటకి ఎదురు చెప్పకుండా ఓ మూలన ఉంటుంది. ఓ అబ్బో, ఇంత విషయం ఉందన్నమాట ఇందులో. కాని ఎవరి కర్మయ్య అలా ఉందో కాలమే నిర్ణయిస్తుంది అంటూ బలరాముడు బయటికి వెళ్ళిపోయాడు. పొలం దగ్గరికి వెళ్లిన బలరాముడు అక్కడ పనులు చేస్తున్న కొడుకు మల్లన్నను చూసి ఇలా అన్నాడు. కొడుకా మల్లన్న, మీ అమ్మ నీకు పెళ్లి ఖాయం చేసిందిరా. నాకు మాట మాత్రమేనా చెప్పకుండా పెళ్లి ఖాయం చేయడం ఏంది నాయనా? మీ అమ్మ సంగతి నీకెరుకే కదా. అదంతే, పిల్ల నీ మామ కూతురు పార్వతీలే. అయితే పర్వాలేదులే. ఏం పర్వాలేదు, పాపం చంద్రకాంతం అమాయకురాలు, నీ అమ్మని తట్టుకోగలదా అని. నాయనా, చంద్రకాంతం పైకి కనిపించని కట్లపాము, తోక తొక్కకుండానే కాటేసే త్రాచుపాము. అమ్మకి అదే సరైంది. అంతేనంటావా అని నవ్వుకున్నాడు బలరాముడు. ఒక శుభముహూర్తాన కనకం అనుకున్న ప్రకారం మల్లన్నకి చంద్రకాంతంని ఇచ్చి పెళ్లి చేసింది. ఘనమైన కట్న కానుకలతో అత్తారింట్లో అడుగుపెట్టిన చంద్రకాంతం కనకం కాళ్ళకి నమస్కరించి ఇలా అంది. నేను మీ అడుగుజాడలో నడుచుకుంటూ ఈ ఇంట్లో ఆనందంగా ఉండాలని దీవించు అత్తమ్మా. అనగానే కనకం ఆనందంగా చంద్రకాంతం భుజం తట్టి ఇలా అంది. శబ్బాష్ కోడలా, నేను నీకు ఏం చెప్పాలనుకున్నాను, సరిగ్గా నువ్వు అదే అన్నావు.
ఎంతైనా నా తమ్ముడు కూతురువు కదా, మేనత్త బుద్ధులు వస్తాయిలే. ఇదిగో కోడలా, ఇంట్లో నుంచి పూచిక పుల్ల కూడా బయటికి పోకూడదు. పుల్లు బయటికి పోవాలా, గట్టిది ఇంట్లోకి రావాలా, గుర్తుంచుకో అనగానే చంద్రకాంతం వినయంగా ఇలా అంది. అలాగే అత్తమ్మా, మీరు ఎట్టా చెప్తే అట్లాగే. అనగానే దూరంగా ఉండి ఇదంతా చూస్తున్న మల్లన్న ఇలా అనుకున్నాడు. అమ్మా, తమ్ముడు కూతురు చెప్పిందల్లా చేస్తూ చెప్పినట్టు పడి ఉంటుందని సంబరపడుతున్నావు. ముందుంది ముసళ్ళ పండగ. అనుకుంటుండగా చంద్రకాంతం వంక చూసి కనకం ఇలా అంది. అమ్మా కోడలా, ఈ పూటకి అందరికీ నీ చేత్తో చక్కని వంట చేసి పెట్టు. నాకు మాత్రం ప్రత్యేకంగా చిక్కగా నూనె వేసి వంకాయ వేపుడు చెయ్యి. వంకాయ అంటే నాకు చచ్చేంత ఇష్టం. అలాగే అత్తమ్మా అని వంటగదిలోకి వెళ్ళింది. ఒక గంట తర్వాత భోజనాలకి అందర్నీ పిలిచింది. భర్తకి మామకి మామూలు భోజనాలు పెట్టి అత్త కనకానికి మాత్రం ప్రత్యేకంగా చేసిన వంకాయ కూర చేతులు పెట్టింది. కనకం వంకాయ కూరను బాగా తినేసి చంద్రకాంతంతో ఇలా అంది. వంకాయ కూర వేపుడు బ్రహ్మాండంగా ఉంది కోడలా. నూనె నిజంగానే చిక్కగా ఉంది. ఏం నూనె వేసావేంటి? ఆముదం నూనె అత్తమ్మా. ఆముదం నూనె అంటే జుట్టు మొఖందానా, అది విరోచనాలు అవ్వడానికి వాడతారు. నూనె చిక్కగా ఉండాలన్నారు కదా అని ఆముదం నూనె వేశాను. అనగానే పక్కనే తింటున్న కనకం భర్త బలరాముడు ఇలా అన్నాడు. గోవిందా గోవిందా, ఇవాళ గోదావరి గట్టు తెగినట్టే. అంటుండగానే కనకం కడుపు చేత్తో పట్టుకుని అమ్మో, కడుపులో గడబిడ మొదలైంది అని బాత్రూంకి పరిగెత్తి వెళ్లి గంట తర్వాత వచ్చి అడ్డంగా పడిపోయింది. ఇంతలో వెంకయ్య అనే ఒక సన్నకారు రైతు వచ్చి ఇలా అన్నాడు. కనకమ్మ గారు, పశువుల మేత అయిపోయింది. 4 తాడు బస్తాలు 4 బిట్టు బస్తాలు ఇప్పించండి. గింజలు రాగానే ఇచ్చేస్తాను. అనగానే అక్కడికి వచ్చిన చంద్రకాంతం ఇలా అంది. పక్కనున్న గదిలో ఉన్నాయి, తీసుకెళ్ళయ్యా. అమ్మ తమరు ఈ ఇంటి కోడల్ని. పర్వాలేదు, అత్తమ్మకి నేను చెప్తానులే. దయగల తల్లివి, 10 కాలాలు చల్లగా ఉండమ్మా అంటూ వెళ్ళిపోగానే నీరసంగా అక్కడికి వచ్చిన కనకం చంద్రకాంతంని చూసి ఇలా అంది. ఏంటే సొంత పెత్తనాలు చలాయిస్తున్నావు? అయ్యో లేదత్తమ్మా, పూచిక పుల్లు కూడా పోనివ్వలేదు. మీరే అన్నారు కదా, పుల్లు పోనివ్వాలి, గట్టిది రానివ్వాలి అని. కోతలైనాక గింజలు వస్తాయి. అనగానే కనకం నోటి మాట రాక గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. అయితే మరుసటి రోజు ఇంకో సంఘటన జరిగింది. వెనక వీరి వెంకమ్మ తన పాడి గేదెను పట్టుకొచ్చి వాకిట్లో ఉన్న చంద్రకాంతంని చూసి ఇలా అంది. అమ్మా, నువ్వు కనకమ్మ గారి కోడలు కదూ. 4 రోజులు బట్టి బిడ్డకు జ్వరం తగ్గడం లేదు తల్లి. దవాఖానకు తీసుకుపోవాలి. ఈ గేదెను పెట్టుకుని 500 ఇవ్వు తల్లి. అనగానే చంద్రకాంతం ఇలా అంది. 1 నిమిషం ఉండమ్మా, ఇప్పుడే వస్తాను అని లోనికి వెళ్లి 500 తెచ్చి వెంకమ్మకిచ్చి, గేదెను పెట్టనవసరం లేదు, పిల్లాడికి పాలు అవసరం ఉంటుంది. పట్టుకెళ్ళి నీ దగ్గర ఉన్నప్పుడు పైసలు తిరిగివ్వు. అనగానే వెంకమ్మ చంద్రకాంతంకి దండం పెట్టి వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగిన చంద్రకాంతంకి అక్కడ నిలబడి ఉన్న అత్త కనకం హుంకరిస్తూ ఇలా అంది. ఏంటే నీ పెత్తనాలు? ఎవరినడిగి డబ్బులిచ్చావు? అవి నా డబ్బులు, ఎవరిని అడగనవసరం లేదు. తాకట్టు పెట్టుకోకుండా వడ్డీ లేకుండా డబ్బు అప్పులిస్తావా నాకు పోటీగా? ఇదిగో అత్త, నా డబ్బు నాకు నచ్చినట్టు ఇచ్చుకుంటాను. నీ సొమ్మేం ఇవ్వడం లేదు కదా. నువ్వు కాని ఎక్కువగా మాట్లాడితే నువ్వు 10 రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నావని రక్షక భటులకు ఫిర్యాదు చేస్తాను. వాళ్లే నీకు తగిన బుద్ధి చెప్తారు, అది తెలుసుకో ముందు. అంటుండగా అప్పుడే అక్కడికి వచ్చిన భర్త బలరాముణ్ణి చూస్తూ ఇలా అంది కనకం. చూడవయ్యా, తమ్ముడు కూతురని కోరి తెచ్చుకుంటే నన్ను ఎదిరించి ఎలా మాట్లాడుతోందో. అనగానే బలరాముడు భార్యతో ఇలా అన్నాడు. కనకం తమ్ముడు కూతురు కాబట్టే మంచి కోరి ఉన్న విషయం చెప్పింది. అదే వేరే ఇంటి పిల్లయితే నిన్ను ఏకంగా లోపల వేయించేది. నేను కూడా నీకు ఒకనాడు చెప్పాను, ధర్మ వడ్డీ తీసుకోమని. విన్నావా? అవసరంలో ఉన్న వాళ్లను ఆదుకో, వాళ్ళు నీ వెనక కూడా నీ గురించి మంచిగా చెప్పుకుంటారు. ఇక ఎప్పటికైనా మరి అత్తాకోడళ్ళు ఇద్దరూ ఒక మాట మీద ఉండండి. అనగానే ఆనాటి నుండి కనకం మరి ప్రతి విషయంలోనూ కోడలు సలహా తీసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంది. Tota Magic TV. Please like, share and subscribe my channel.